నమస్తే అందరికి. ఇక పొద్దుగాలనైతే ఇలా చిక్కుడుగాయ ఫ్రై అయితే చేసిన కూర, ఇక తర్వాత మళ్ళీ చారు అయితే వేయాలి కదా చిక్కుడుగాయ కర్రీలకు అని చెప్పేసి ఇక్కడ చారు అయితే ఎత్తన్నా. ఇప్పుడు టైం అయితే 11:30 అట్లా అయిపోతుంది. పొద్దుగాలనైతే ఇక్కడనైతే మొత్తం నూనె మొత్తం లీకేజ్ అయిపోతుంది నూనె క్యాన్ల నుంచి. ఇక ఇంకోటి తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే దానికి ముహూర్తం అయితే అస్సలు అంటే అస్సలు అత్తలేదు. ఇట్లనైతే దాన్ని ఏమంటారు, టీ షర్ట్ను మంచి ఇట్లా దానికి నూనె లీకేజ్ కాకుండా పెట్టి పోసుడు అయితే అవుతుంది కడాయిలలో నూనె. చారు చేసుకుంటే చార్లకైతే జీలకర్ర ఎల్లిపాయలు అయితే మంచి అక్క ముక్క దంచేసి అయితే వేసుకోవాలి. మస్తు అంటే మస్తు ఉంటది టేస్టీగా చారు అయితే. ఇక నేనైతే ఉల్లిగడ్డలు అట్లనే కల్లెమాకు అట్లనే కొన్న ఎండుమిర్చి అయితే పెట్టేసుకున్నా. చింతపండు రసం ఒక గిన్నెలో పోసుకొని అలానే ఉప్పు కారం అట్లనే కొంచెం అంత ధనియాల పౌడర్ అయితే వేసుకొని మంచిగా కలిపేసుకున్నా. మంచిగా ఉప్పు కారం తగ్గట్టు ఉండేటట్టు చూసుకొని ఇక పోపుకి అయితే పెట్టేసుకోవడమే. మస్తు అంటే మస్తు ఈజీ, అందరికీ తెలిసే ఉంటది ఈ ప్రాసెస్ అయితే. నేనేం కొత్తగా ఎత్తలేను కానీ మీ అందరికీ తెలిసే ఉంటది. ఇక నేను చేసేది అయితే నేను ఎట్లా ఎత్తా అనేది అయితే చూపిస్తాను. ఇక అసలు ఏమన్నా ఫ్రైలు ఉన్న కూరలకైతే ఖచ్చితంగా చారు లేదైతే అది అస్సలు అంటే అస్సలు తినబుద్ధి కాదు. ఇక అందులో ఇది ఎండాకాలం కాబట్టి అస్సలు అంటే అసలు ఫ్రై కూరలు తినడానికి అయితే అసలు ఇష్టమే అనిపించేది. ఇక పొద్దుగాల ఏం చేసిన చిక్కుడుగాయ ఫ్రై చేసిన దాంతోనే తిందాంలే అనుకున్నా కానీ వామ్మో అస్సలు తినాలంటేనే నాకైతే అస్సలు అంటే అసలు ఇక కడుపులకు పోదు అన్నం అనిపించింది. అందుకని చెప్పేసి ఇక మళ్ళీ చారు అయితే చేసిన.